మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. వారు IFCAI అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాకు వారే స్థాపించారు, వారే ఫౌండరు. దీని గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వీటి యొక్క వ్యాప్తి, వాటి మీద అధ్యయనం, పరిశోధన, వాటి నివారణ, జాగ్రత్తలు, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఒక ప్రత్యేకమైన చాలా ముఖ్యమైన ఈ సబ్జెక్ట్ పైన వారు ప్రత్యేకంగా అకాడమీ నడుపుతూ మొత్తం గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కరోనా టైంలో వారు పోషించిన పాత్ర చాలా గొప్పది. ఇప్పుడు ఈ కొత్త చైనా వైరస్ నేపథ్యంలో వారిని అడిగి ఈ వైరస్ యొక్క చరిత్ర ఏంటి, దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. ఇప్పుడు ఈ అంతా HMPV అనే దాని మీద బాగా వైరల్ అవుతోంది ఆ సబ్జెక్టు. చైనాలో చాలామంది చచ్చిపోతున్నారని, సమాధులు ఖాళీ లేవని, ఇండియాలో కూడా ప్రవేశించిందని, మళ్ళీ త్వరలో లాక్డౌన్లు తప్పవా అని, ఐసోలేషన్ తప్పదా అని, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది కదా. యాక్చువల్గా HMPV వైరస్ యొక్క స్టేట్ ఏంటి సార్, ప్రజెంట్ స్టేట్? HMPV వైరస్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం కానీ, అలాగే సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందిపుచ్చుకున్నటువంటి ఒక వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది అసంబద్ధమైందనేది మొదటిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే HMPV వైరస్ ఈ రోజు పుట్టుకొచ్చింది కాదు. నేను మొదటి రోజు నుంచి కూడా ఇదే చెప్తున్నాను. ఇది ఒక నావెల్ వైరస్ కాదు. నావెల్ అంటే ఏంటి? మనకి సైంటిస్టులకు కానీ, ప్రజలకు కానీ ఇంతకుముందు దాని గురించి ఏ రకమైనటువంటి అవగాహన లేనటువంటి ఒక మైక్రో ఆర్గానిజం అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. దాన్ని మాత్రమే మనం నావెల్ అంటాం. ఇది నావెల్ కాదు. ఇది 2001 నుంచి వ్యాప్తిలో ఉన్నట్టు మనం గుర్తించాం. మొదటగా నెదర్లాండ్స్లో ఒక అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు అక్కడ సైంటిస్టులు చేసినటువంటి స్టడీస్ ద్వారా ఇలా HMPV అనే ఒక వైరస్ మనకు సర్క్యులేషన్లో ఉంది, దీని ద్వారా ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నది మొదటిసారిగా చెప్పారు. అలా అని దీని పుట్టుక 2001కి రాయటానికి వీల్లేదు. మనం ఆ రోజు తెలుసుకున్నాం అంతే. అంతకుముందు మనము ఆ వైరస్ని స్టడీ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎంతో కాలంగా సర్క్యులేషన్ ఉంది. కొంతమంది కలీగ్ సైంటిస్టులు ఏం చెప్తారంటే ఇది రమారమే 300-400 సంవత్సరాల నుంచే సర్క్యులేషన్లో ఉందండి. ఒకనొక పరిస్థితులలో ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులలో అది యూరోప్లో ఒక దేశంలో పెచ్చరిల్లింది. అప్పుడు దీన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రమారమే అన్ని దేశాల్లో ఇది సర్క్యులేషన్లో ఉండటమే కాకుండా చిన్నపిల్లల్లో మరి ముఖ్యంగా ఈ వ్యాధికి కారకం అవుతూనే ఉంది. మనం చూసుకునేటట్టయితే ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా చెప్పేది ఏంటంటే 5 ఏళ్ల లోపులో ఉండేటటువంటి పిల్లలు ఆల్మోస్ట్ 50%లో ఈ వ్యాధి ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోయింది. వాళ్ళకు కూడా తెలియదు చాలా మందికి. కొంతమందిలో కొన్నిసార్లు కాంప్లికేట్ అవ్వచ్చు, కానీ ప్రధానంగా ఎక్కువ మందిలో ఇది ఒక ట్రాన్సియంట్ ఇన్ఫెక్షన్. మనకి ఎలాగైతే సాధారణ జలుబు వస్తుందో, ఫ్లూ అంటాం, ఫ్లూ లాగా అలా వచ్చి ఒక 4 రోజులు 5 రోజులు కొంత జలుబు, ముక్కు దిబ్బడ, అలాగే జ్వరము, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ తోటి వచ్చి పోవటం జరుగుతూ ఉంది. భారతదేశం వరకు వచ్చే వరకు ఇక్కడ కూడా ఈ వ్యాధి కొత్తది కాదు. ఈ వైరస్ ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉంది, ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది. మనం పీడియాట్రిషియన్లు కనుక అడిగేటట్టయితే ఇలాంటి ప్రతి సీజన్లో కూడా వాళ్ళు ఎంతో కొంతమంది పేషెంట్లు చూస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే మనకి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ RT-PCR, ఇది కూడా COVID-19 వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు RT-PCR అంటే తెలుసు. ఈ RT-PCR అనే ఒక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ద్వారా దీన్ని గుర్తించడం సులభం అయిపోయింది. కాబట్టి చాలామంది పీడియాట్రిషియన్స్, చిన్నపిల్లల వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి సీజన్లో అంటే ఈ చలికాలంలో రమారమి ఒక 5 నుంచి 10 మంది పేషెంట్ని ఎవ్రీ మంత్ చూస్తారు. అది చాలా సాధారణమైనటువంటి విషయం. కాబట్టి ఈ HMPV అనే దాని యొక్క పరిశోధన చేసి మొదటిసారి గుర్తించింది 2001లో అయితే, అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉంది. రాబోయే కాలంలో కూడా ఇది ఎక్కడికి పోదు, ఇది మన చుట్టూనే ఉంటుంది.
ఇది మనల్ని కొంత ఫ్లూ లాగానే ఇబ్బంది పెడుతుంది, పోతుంది. సార్ మామూలుగా మననే భారతదేశంలో ప్రవేశించింది, చైనాలో సమాధిలో కాళ్ళు లేకుండా అయిపోయినాయి, మరణాలు సంభవిస్తున్నాయి, మన భారతదేశంలో ప్రవేశించింది, ఇప్పటికి ఇన్ని కేసులు నమోదయ్యనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? మనకేంటంటే చైనా అనగానే ఎస్పెషల్లీ COVID-19 తర్వాత ఒక చైనా సిమ్టమ్ అందరిని పట్టుకుంది. ఇది ఇంతకుముందు చాలామంది జోక్ చేసేవాళ్ళు, అక్కడెక్కడో పులి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవనో తినేసిందని కూడా నాన్న పులి చెప్పేటట్టు. సామెత. సో ఇప్పుడు అలాగే అయిపోయింది. అందులో ఈ సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన తర్వాత జనాలందరిలో దీని యొక్క వినియోగం విపరీతంగా పెరిగిన తర్వాత ఏ విషయమైనా, అసంబద్ధమైన విషయమైనా కానీ దాన్ని చాలా వైరల్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అది కనుక ఒక ప్రమాద సూచిక, లేకపోతే అది ఒక రకమైన వింత, అది రకమైన కొత్త అనగానే దాన్ని అసలు చదవకుండానే, పూర్తిగా చదవకుండానే దాన్ని నొక్కేసి వాళ్ళకుండే కాంటాక్ట్ లిస్ట్ అందరికి పంపించేస్తారు. ఈరోజు కాంటాక్ట్ లిస్ట్ అంటే ప్రతి ఒక్కడికి ఒక 1000 మందో 2000 మందో, మీలాంటి పెద్దవాళ్ళకైతే ఒక 20,000 మందో ఉంటారు. మీరు ఒక బటన్ నొక్కగానే మొత్తం 20,000 మందికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా వ్యాధి కంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి, అది మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తి అనేది జరగటం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ఇక చైనా వరకు వచ్చే వరకు ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యొక్క వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. మన చైనీస్ నుంచి వచ్చే న్యూస్ కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చేటటువంటి న్యూస్ కానీ, గత 2 రోజులుగా వస్తున్నటువంటి న్యూస్ చూసేటట్టయితే గత కాలంతో పోలిస్తే, ఎందుకంటే మనం ఎప్పుడు ఇట్లాంటి పోలికలే చేస్తూ ఉంటాం, ఈ 5 సంవత్సరాల్లో దీని ప్రివలెన్స్ ఎంత, ఎంతమంది ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు, ఎంతమంది ఈ వ్యాధితో చనిపోయారు, ఇలాంటి స్టాటిస్టిక్స్ ప్రతి దేశం సర్వైలెన్స్ ద్వారా తీస్తూ ఉంటుంది. మనం గనుక గత సంవత్సరాలతో గనుక పోల్చేటట్టయితే ఆ దేశంలో విపరీతంగా ఏం కేసులు హెచ్ఎంపీవి పెరగలేదు. ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొదట్లో మనకి వస్తున్నటువంటి న్యూస్ చైనా నుంచి ఏంటి, అక్కడ 3 వైరస్లు, ఒక బ్యాక్టీరియా కలిపి అన్నీ ఒకేసారి దాడి చేసాయి, ముప్పేట దాడి చేసాయి. దానివల్ల అసలు ఈరోజు చైనాలో శ్మశానాల్లో స్థలం లేదు, హాస్పిటల్లో స్థలం లేదు, ఇట్లాంటి విషయాలు వచ్చాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ పరిస్థితిలోనే కాకుండా మీ ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఫ్యూచర్లో కూడా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మొదటగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ న్యూస్ యొక్క ఆరిజిన్ ఎక్కడ, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వస్తుందా, ప్రభుత్వం మనకు దీని గురించి చెప్తుందా, లేకపోతే ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ విచ్ హ్యావ్ గాట్ క్రెడిబిలిటీ అలాంటి సోర్సెస్ నుంచి వస్తుందా, లేకపోతే ఏదో ఒక తుంటరివాడు వేసినటువంటి ఒక 30 సెకండ్ల వీడియో ద్వారా వస్తుందా, అది ప్రధానంగా చూసుకోవాలి. ఈ చైనా ఈసారి వరకు పరిస్థితి వచ్చేటట్టయితే ఏంటంటే, ఈ 4 ప్రధానమైనటువంటి ప్యాథోజన్స్ గురించి మాట్లాడాం కదా, వీటిలలో ఏది కూడా పాండమిక్ దాకా తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ హెచ్ఎంపీవీకి అంత సత్తా లేదు. ఇది కొంచెం చెప్పటం చాలా ధైర్యంగా ధైర్యం అంటారో లేకపోతే మొండి అంటామో, కానీ అది ఇప్పుడుండే పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ హెచ్ఎంపీవీ అనే దానికి అంత సత్తా లేదు. ఇది ఒక పాండమిక్, ఒక ఎపిడమిక్ దాకా తీసుకుపోయే పొటెన్షియల్ లేదు దానికి. వానపాము లాంటిది అది ఒక వానపాము లాంటిది అనుకోవచ్చు. దాని యొక్క వ్యాప్తి కానీ, దాని యొక్క విరులెన్స్ కానీ మిగతా పాండమిక్ పొటెన్షియల్ ఉండేటటువంటి వైరస్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇదేదో క్రియేట్ చేసింది అనటం అసంబద్ధం. ఒకే ఒక కేవియేట్ ఏంటంటే, ఇప్పుడు ఉండేటటువంటి దాని రూపంలో దానికి అలాంటి సత్తా లేదు. రేపు అది ఒక రూపాంతరం చెంది, ఎందుకంటే మనకు తెలుసు కరోనా వైరస్లు ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉన్నాయి రకరకాలు, కానీ ఎన్కోవ్, నావెల్ కోవ్-2 వచ్చిన తర్వాత దానిలో జరిగినటువంటి జన్యు మార్పులు ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి వ్యాప్తికి, అలాగే విపరీతమైనటువంటి విరులెన్స్కి కారణమైంది. అలా ఏదైనా ఒక రూపాంతరం మ్యుటేషన్ కనుక చెందేటట్టయితే అప్పుడు అయితే చెప్పలేము, కానీ ఇప్పటికిప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో హెచ్ఎంపీవీ తోటి ఏమాత్రం ప్రమాదం లేదు. కాబట్టి ఈ చైనా నుంచి ఈ విధంగా న్యూస్ వచ్చింది అని
మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఒకే ఒక్క విషయం గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలండి. చాలామంది మిత్రులు అడుగుతా ఉంటారు. ఏంటంటే చైనా దానికి హిస్టారికల్‌గా మనకు తెలుసు కదా! ఏదొచ్చినా అక్కడి నుంచే ఎందుకు వస్తున్నాయి? అలాంటి చెప్పడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఒక కోవిడ్-19 తప్పితే నాకు చూపించండి పాండమిక్ పొటెన్షియల్‌గా అక్కడి నుంచి ఏమొచ్చింది ఇప్పటి వరకు? లేకపోతే పాండమిక్ అక్కడి నుంచి ఏమొచ్చింది? రాలేదు కదా! మోస్ట్ ఆఫ్ ద ఎబోలా గానీ, లేకపోతే మంకీ పాక్స్ గానీ, ఇలాంటివన్నీ చూసుకుంటే ఆరిజిన్ ఎక్కడ? ఆఫ్రికా. అలాగే మెర్స్ అది కూడా ఒక కోవిడ్ లాంటి ఒక వైరస్. కరోనా వైరస్ తోటి వచ్చినటువంటి మెర్స్ గానీ, సార్స్ గానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి చైనా నుంచి రాలేదు కదా! మెర్స్ అనేది వచ్చింది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది. అందుకనే దాన్ని మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అన్నాం. దాన్ని సింప్లిఫై చేసి మెర్స్ అన్నారు. అలాగే సార్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా చైనా నుంచి కాదు కదా! నిపా ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి కాదు కదా! సో, కాబట్టి కోవిడ్-19 అనేది డెఫినెట్‌గా వుహాన్ నగరం నుంచి మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చెందినటువంటి విషయం నిజం. దీనిలో 7 మిలియన్లు అంటే 70 లక్షల మంది చనిపోవటం నిజం. హాఫ్ ఆఫ్ ద ప్లానెట్ పాపులేషన్ వ్యాధి బారిన పడటం నిజం. కానీ ప్రతిసారి అక్కడి నుంచే రావాలనేది ఒక రూల్ లేదు. ప్రతిసారి అక్కడ ఏదో జరిగిందనంగానే అది ఇంకో కోవిడ్ అవుతుందని అనుకోవటానికి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నా భావన. భారతదేశంలో 6-7 కేసులు నమోదయ్యాయి. బెంగుళూరు నమోదైంది. ఇక్కడ నమోదైంది. అక్కడ నమోదైందని వార్తలు వస్తున్నాయి కదా! మరి మీరేమో ఎప్పటినుంచో మనలో అన్ని దేశాల్లో ఉన్నట్టే మన దేశంలో కూడా ఉంది. చాలా ఏళ్ల నుంచి ఉంది. రిపోర్ట్ ఉంది. కానీ ఈ సంఖ్య ఎందుకు నెంబర్ ఇప్పుడు చెప్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు? నాకు కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే మొదటిసారి ఒక స్క్రోలింగ్‌లో చూడంగానే ఇది ఫస్ట్ కేస్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ బెంగుళూరు, కర్ణాటక. ఫస్ట్ కేస్ ఆఫ్ వాట్? ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా గమనించాం. ప్రభుత్వం మేబీ వాళ్ళకి రొటీన్ సర్వేలెన్స్‌లో బయటపడి ఉండొచ్చు. రైట్? అలా అంటే మనం ఏం చెప్పాలి? ఈ సంవత్సరం ఈ సీజన్‌లో మనకి రొటీన్ సర్వేలెన్స్ ద్వారా ఒక కేసు నమోదైంది అని చెప్పాలి. లేదు మీరు ప్రజలు భయపడకుండా ఉండాలి, చైనా అనేది ఒక బూచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కాబట్టి చెప్పాల్సిందేంటి? చైనా నుంచి మనకి ఇంపోర్టెడ్ కేసెస్ ఏవి లేవు. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. ఈ సంవత్సరం కూడా అలానే పడ్డారు. ఆ విధంగా కేసులు ఈ సంవత్సరం కూడా నమోదవుతున్నాయి. ఈ కేసులు ఇంతకుముందు గత కాలంతో పోలిస్తే ఎక్కువగా లేవు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మీడియా ఈ విధంగా ఏది ఫస్ట్ కేస్ అబ్జర్వ్డ్ ఇన్ కర్ణాటక అనగానే ఓహో మొదటిసారిగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ద్వారానో లేకపోతే నడుచుకుంటూనో హిమాలయాలు ఎక్కువ ఇక్కడికి వచ్చి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈరోజు మన దేశాన్ని మళ్ళీ ఇంకోసారి అతలాకుతలం చేయబోతుందేమో, మన కుటుంబాలని విచ్ఛిన్నం చేయబోతుందేమో అనేటటువంటి భయం కలగటం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చెప్పిన సబ్జెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఇది మనది కొత్తది కాదు. 2001లోనే మనం దీనికి అనుకున్నాము. కేసులు అనేవి ప్రతి ఈ టైర్ సీజన్లో ఇటువంటి వస్తుంటాయి పోతుంటాయి అనేది ఈ 6, 7 ఈ నెంబర్ కరెక్ట్ కాదు, ఈ నెంబర్కి సంబంధం లేదు అని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు కదా. అంటే మొదట్లో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మన దేశంలో వాళ్ళు చెప్పినప్పుడు అసలు ఇంతవరకు మన దగ్గర లేవన్నారు గవర్నమెంట్. అది ఐ థింక్ ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుందని అనుకుంటాను. అంటే అక్కడ ప్రాబ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకుంది ఏంటంటే మన దేశంలో చైనా నుంచి వచ్చినటువంటి కేసులు లేవని చెప్పదలుచుకుని ఉంటారు. కాకపోతే అది ఆ వ్యాఖ్యలు కూర్చటంలో ఏదో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది, ఓవర్ సైట్ అయి ఉండొచ్చు. మన దగ్గర అసలు లేదు, ఫస్ట్ టైం వచ్చిందనే జనంలోకి అది భయాన్ని కలిగించింది. దాని తర్వాత సవరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి ఒక ప్రకటన, సవివరమైనటువంటి ప్రకటన జారీ చేసింది. దానిలో చెప్పింది కూడా 2001 నుంచే మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఉంది అని. తర్వాత నడ్డా గారు కూడా దాని గురించి వ్యాఖ్యానం చేయటం ఇవన్నీ జరిగాయి. కాకపోతే అప్పటికే ఈ సోషల్ మీడియా మనకి దవానాలం కదా. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్నటువంటి అడవులలో జరుగుతున్నటువంటి ఏదైతే విపరీతమైనటువంటి అగ్ని ఉందో దానికంటే ఇది ఎక్కువ కదా. కాలిఫోర్నియాలో ఎంత స్పీడ్తో అది విజృంభిస్తుందో తెలియదు కానీ ఈ అడవులు కాల్చివేత ఇది కార్చిచ్చు అంటాం. కార్చిచ్చు అది ఎంత ప్రబలంగా ఉందో తెలియదు కానీ మన దగ్గర 3 రోజుల్లో అసలు 100 రౌండ్లు వేసింది అది. మన గుండె 140
కోట్ల పాపులేషన్లో ప్రతి ఒక్కళ్ళకి అసలు దీని గురించి న్యూస్ తెలిసిపోయింది. సో ఓకేనా? ఇలాంటి పరిస్థితి ముందు ముందు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటంటే వ్యక్తులుగా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మనకు ఒక న్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం వెరిఫై చేసుకొని తద్వారా మాత్రమే సర్క్యులేట్ చేయాలి. అదొకటి. రెండోది ప్రభుత్వ పరంగా చాలా రెస్పాన్సిబుల్గా ప్రజల్ని అయోమయానికి గురి చేయకుండా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిలో మనం కూడా మన పాత్ర పోషించాలి. ఒక పబ్లిక్ హెల్త్ పాలసీ అడ్వకేట్స్గా, మీడియాగా మనందరికి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో భాగమే అనుకుంటున్నాను. తర్వాత వందల సంవత్సరాల నుంచే ఇది ఉంది. దాదాపు 300 ఏళ్ల నుంచే హెచ్ఎంపీవీ ఉంది. మనం 2021లో మనం కనుక్కున్నామంటున్నాం. 2021 దీని బర్త్ కాదు. 100 ఏళ్ల నుంచి 300 ఏళ్ళు, సుమారు 300 ఏళ్ల నుంచి ఇది ఉందంటున్నారు కదా. సో మ్యుటేషన్స్ ఈ 100 ఏళ్ల నుంచి నిజంగా నిజమనుకుంటే అలా మ్యుటేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ స్టేట్లో ఉందండి అది? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఇప్పటికి కూడా అది ఒక వానపాము లాంటిది, మిగతా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్. దీనివల్ల మనకి వ్యాధి వ్యాప్తి కానీ లేకపోతే విరులెన్స్ కానీ మన జీవితాలని ప్రభావితం చేసేది, మన ప్రాణాలని ప్రభావితం చేసే విధంగా లేవు. అంటే మీరు ఇందాక ఒక మాట అంటున్నారు కదా, ఈ రోజు ఇలా ఉండొచ్చు కానీ రేపు భవిష్యత్తులో ఆ వైరస్లో రకరకాలుగా మ్యుటేషన్ చెందినప్పుడు అవి ప్రమాదకరంగా పాండమిక్గా మారే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేయలేమంటున్నారు కదా. సో ఈ విషయాల్లో ఈ హెచ్ఎంపీవీ కానీ ఇప్పుడు సద్దుమణిగినట్టు సైలెంట్గా కనిపిస్తున్న కరోనా విషయంలో కానీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి సార్? మీరు చెప్పింది అక్షరాల సత్యమండి. ఇప్పుడు ఒక పరిణామ క్రమంలో మనం చెప్తా ఉంటాం కదా, పరిణామ క్రమంలో మనం ఒక మంకీ నుంచి, షింపాంజీ నుంచి మానవుడు ఆవిర్భవించి, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అలాగే ప్రతి ప్రాణి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దాని మనుగడ కోసం దాని ఎదురుగా ఉండేటటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ ఆ సవాళ్ళకి అనుగుణంగా దానిలో మార్పులు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో ఇలాగే వైరస్లు, బ్యాక్టీరియా లేకపోతే మిగతా ప్రాణుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనకి హెచ్ఎంపీవీ ఈ విధంగా ఉందంటే ఇది రేపు ఇలా ఉండాలని లేదు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. దాని రూపాంతరం చెందొచ్చు. అందుకనే మనకేం కావాలి? సర్వైలెన్స్ కావాలి. ఎప్పటికప్పుడు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పల్లెల్లో కూడా మనం ఎప్పటికప్పుడు పాపులేషన్లో వస్తున్నటువంటి డిసీజెస్ ఏంటి, ఆ డిసీజ్కి కారకాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ కారకం ఏంటి, దాని శాంపుల్ తీసుకోవటం, దాన్ని టెస్ట్ చేయటం. అప్పుడు ఆ జెనోమిక్ టెస్టింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా. ఒకవేళ మార్పులు చేర్పులు జరుగున్నట్టయితే దీనివల్ల మనకు ప్రమాదం ఏమైనా పొంచి ఉందా. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు ఈ సర్వైలెన్స్ ద్వారా డేటా తీసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం సరైనటువంటి చర్యలు తీసుకుంటే మనం కోవిడ్ లాంటి పరిస్థితుల్లోకి రాకుండా ఉండొచ్చు. మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందా? తీవ్రతరమైన ప్రమాదం? కరోనా రాకపోవచ్చు, ఇంకొకటి రావచ్చు, రైట్. దీనికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఒకటి, ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూ వీటిని పసిగడుతూ అవేమన్నా రూపాంతరం చెందుతున్నాయో, ఒకవేళ చెందితే ఏం చేయాలి, రైట్. అది ఒక ఎత్తు అయితే. రెండో ఎత్తు ఏంటంటే ప్రజల్లో కూడా వీటి గురించి విస్తృతంగా అవగాహన రావాలి. ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం మొదటగా గమనించుకోవాలి. ఎందుకు వస్తాయి? ఏదైనా కమ్యూనికబుల్ డిసీజ్, ఏదైనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎందుకు వస్తుంది? మనం వాటికి మన శరీరంలో స్థానాన్ని ఇచ్చి వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తే అది పెరిగి పెద్దదై భూతమై మనల్ని కబలిస్తుంది. మనమే ఆహ్వానిస్తున్నాం. మన పర్సనల్ వ్యక్తిగత పరిశుభ్రత మీద మనం సరైనటువంటి అవగాహన ఉండాలి. దాని గురించి మనం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ సీజన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వింటర్ సీజన్. ప్రతి సంవత్సరం మనకు తెలుసు ఈ వింటర్ సీజన్లో జలుబు, దగ్గు, అది ఏ మన బ్యాక్టీరియా వల్ల, ఏ వైరస్ వల్ల వస్తుంది అనేది మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మనకి పొరపాటున కనుక జలుబు, దగ్గు వస్తే సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకి మనం వ్యాప్తి చేయకుండా ఉండాలి, వేరే వాళ్ళకి అంటించకుండా ఉండాలి. అలా చేయాలి అంటే అవసరమైతే ఒక 2 రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకొని ఈ వ్యాధి లక్షణాలన్నీ సమసిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పనికి పోవటమో, స్కూల్కి పోవటమో ఏదో ఒకటి చేస్తే
తద్వారా వేరే వాళ్ళకి మనం వ్యాప్తి చెందకుండా చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక సర్క్యులేషన్. మనం ఎవరికైతే ఇచ్చామో అది మళ్ళీ మనకే వెనక్కి తిరిగి వస్తుంది. మనకి ఈ రాకపోయినా రోజు తగిన రేపు లేదా ఎల్లుండి వస్తుంది. మన కుటుంబ సభ్యులకే రావచ్చు. కాబట్టి అది ఒక అవగాహన ఉండాలి. ఓకే, నాకు జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది, దగ్గాలి అంటే ఏదో ఇలా ఓపెన్గా దగ్గేసి 10 మందికి అంటించుకుంటా, ఒక కర్చీఫ్ అడ్డు పెట్టుకొని తుమ్మటము. ఒకవేళ మనకి ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అంతగా పోవాలి అనుకుంటే ఒక మాస్క్ ధరించి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా చూడటం. ఇలాంటివి పర్సనల్ లెవెల్లో కూడా మన పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే మనం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏదైతే ఉన్నాయో అది వ్యక్తిగతంగా మనం చేసి ఒక పౌరుడిగా మనం బాధ్యత నిర్వర్తించాలి. ఓన్లీ ప్రభుత్వమే ఇవన్నీ చేయాలి అంటే చేయలేదు. మనకు సివిక్ సెన్స్ ఉండాలి కదా. ఉండాలి కదా. స్వయం క్రమశిక్షణ, సివిక్ సెన్స్ రెండూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఒక ట్యాండమ్ లాగా ప్రభుత్వం, ప్రజలు కలిసి ఒక ట్యాండమ్గా, దాంతోపాటు హెల్త్ కేర్ వర్కర్స్, మిగతా ఇండస్ట్రీ, వ్యాక్సిన్లు తయారు చేసేవాళ్ళు, మందులు కనిపెట్టేవాళ్ళు అందరూ సమిష్టిగా ముందుకెళ్ళి ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించేటట్టే. అప్పుడు రాబోయే కాలంలో రాబోతున్నటువంటి ఈ పాండమిక్ వస్తుందా రాదా అనే క్వశ్చనే లేదండి. నా జీవిత కాలంలో, మీ జీవిత కాలంలోనే మళ్ళీ ఇంకొక పాండమిక్ని డెఫినెట్గా చూస్తాం. కాకపోతే అది ఏ రకమైనటువంటి మైక్రో ఆర్గానిజం తోటి వస్తుంది, ఏ రకమైన ప్యాథోజన్తో వస్తుంది, అది కోవిడ్ కరోనా వైరస్ గ్రూప్ నుంచి వస్తుందా, ఇన్ఫ్లుయెన్జా గ్రూప్ ఆఫ్ వైరసెస్ నుంచి వస్తుందా, ఇంకో గ్రూప్ నుంచి వస్తుందా, అది మనకి ఇప్పటికీ తెలియదు. లేకపోతే ఇప్పుడు మనం అంటున్నాం డిసీజ్ ఎక్స్ అని, అంటే మనకి ఇంతవరకు తెలియనటువంటి ఏదైనా ఒక జాతి వైరస్ నుంచి రాబోతుందా, అది కూడా తథ్యం. కాకపోతే ఇది రాబోతుంది, ఇలా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, దీనికి మనం ఏ విధంగా చర్యలు చేపట్టాలి అట్ వేరియస్ లెవెల్స్, వ్యక్తిగతం నుంచి గ్లోబల్ లెవెల్ వరకు ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం. సార్, మామూలుగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి, అలాగే యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి, అలాగే వాతావరణంలో కూడా అటువంటి మార్పులు రావాలి, ప్యూరిఫై అవ్వాలి, తట్టుకునే శక్తి రావాలి. ఇలా కరోనా టైంలో ఇవన్నీ వినపడ్డాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో, ఏ స్టేట్లో ఉన్నాం సార్ మన యాంటీబాడీస్ విషయంలో కానీ, ఇమ్యూనిటీ లెవెల్స్లో కానీ? యాంటీబాడీస్ అనేది మనకి ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్యాథోజనో లేకపోతే మైక్రో ఆర్గానిజంకు మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ ఎక్స్పోజర్ మనకి సబ్ క్లినికల్ లెవెల్లో ఉన్నప్పుడు మనలో యాంటీబాడీస్ డెవలప్ అయితే, లేకపోతే ఆ వ్యాధి వచ్చిపోతే మనకి యాంటీబాడీస్ వస్తాయి. అది ఒక ఎత్తు. అది ఓన్లీ మనకి ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి వైరసెస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా తోటి మాత్రమే అది సాధ్యం. అదే ఒక కొత్త నావెల్ వైరస్, ఎస్పెషల్లీ ఒక జునోటిక్ వైరస్, ఎక్కడో ఉండేటటువంటి వైల్డ్ యానిమల్స్ తోటి మనకి మొదటిసారి ఎక్స్పోజర్ జరిగింది అనుకోండి, దానికి వెంటనే మనకి యాంటీబాడీస్ రావు. సో మనం చేయాల్సినటువంటి ప్రధాన కార్యాచరణ ఏంటంటే, మనకి సపోజ్ రేపటికి రేపు ఏదో ఒక వ్యాధి రాబోతుంది అనుకుంటే, మోస్ట్ ప్రాబబ్లీ అది ఏదో ఒక అప్పర్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్గానే ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, మీరు చాలా మంచి విషయం లేవనెత్తారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం కనుక గమనించుకునేటట్టయితే, దీని నివారణ ఎలా చేయాలి అనే దాని గురించి మనం అవగాహన పెంచుకోవచ్చు. ఒకటి, మనం మానవాళిగా, మానవ సమాజంగా మనం ఇప్పుడు ఉండేటటువంటి ప్రకృతిని వినాశనానికి మనం చాతనైనంత చేస్తున్నాం. ఈరోజు పొల్యూషన్ ప్రతి చోట, మనిషే మనిషికి శత్రువు. పొల్యూషన్, విపరీతమైనటువంటి పొల్యూషన్ వల్ల ఈరోజు వాతావరణంలో విపరీతంగా మార్పులు జరుగుతాయి. ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల ఈ వైరసెస్, బ్యాక్టీరియా కూడా అవి కూడా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అది ఒక ప్రమాదం. రెండోది, ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు మీకు తెలియనటువంటి విషయం ఏం కాదు. మొన్న మధ్య సైబీరియాలో మిలియన్ ఏళ్ల క్రితం ఒక బ్యాక్టీరియా అది సైలెంట్ అయిపోతే మొన్న చూస్తే అది మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆల్మోస్ట్ సమసిపోయాయి. ఈ భూప్రపంచం మీద లేవు అనుకున్నవి కూడా మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి. అంటే అవి ఆ వైరస్ నిద్రపోతున్నాయి కానీ చచ్చిపోలేదు, నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఏది పులి దగ్గరకు పోయో లేకపోతే సింహం దగ్గరకు పోయో దాని మీసాలను పట్టుకొని లాగితే ఏమవుతుంది, అది మనం కబళిస్తుంది. శాశ్వత నిద్ర కాదు, అది కపట నిద్రలో ఉంటుంది, ఆరు ఒక నిద్రాణ స్థితిలో ఉంటుంది అని అనుకోవాలి. కాబట్టి మనం మనుషులుగా మన బాధ్యత ఏంటంటే,
వాతావరణ సమతుల్యతని గురించి మనం ఆలోచించాలి. సస్టైనబిలిటీ గురించి ఆలోచించాలి. మనకు ఉండేటటువంటి ప్రకృతిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా గనక వాతావరణంలో మార్పులు ఇలాగే గనక కొనసాగేటట్టయితే ఒక పక్కన మనం చూస్తూనే ఉన్నాం. విపరీతమైనటువంటి వరదలు, విపరీతమైనటువంటి వేడి, అలాగే మనకి డివాస్టేషన్ ఏదైతే జరుగుతా ఉందో, వీటిని అరికట్టడం ద్వారా కూడా మనం రాబోయే కాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌ని అరికట్టడానికి చాలా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలని తరచుగా చెబుతుంటారు డాక్టర్స్. మన కరోనా టైంలో బాగా వినపడిన మాట ఇది. కరెక్ట్. సో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ మొదటికే వస్తున్నామండి. ఏంటి, మనం ఏదైతే ఈరోజు తినేటటువంటి తిండి, తాగే నీరు, పీల్చే గాలి, ఇవన్నీ కూడా మనకు కలుషితమైనటువంటివి. ఈ కలుషితాల నుంచి బయటపడి మనం సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్లోకి వెళ్తే తప్పితే ఈ ఇమ్యూనిటీ అనేది పడదు. ఏదో టెంపరరీ మెజర్స్, ఆ కాషాయమో, ఈ 4 వేర్లో, లేకపోతే ఓ ప్రోటీన్ పౌడర్ తాగితే మనకి సస్టైనబుల్ ఇమ్యూనిటీ ఉండదు. మనకి మనసు అలాగే శరీరం ఒక సమతుల్యతలో ఉండాలి. అలాగే మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం కూడా మనకి సహకరించాలి. తద్వారా మాత్రమే మనం ఇమ్యూనిటీని ప్రోదుగలుపుకోవటానికి, అది ఒక కాన్స్టాంట్గా ఒక లెవెల్లో ఉండటానికి, మనకి వచ్చేటటువంటి థ్రెట్ ఏదైతే ఉందో మైక్రో ఆర్గానిజం, ప్యాథోజన్స్ నుంచి, వాటి నుంచి తట్టుకొని నిలబడటానికి మన శరీరం మనకు సహకరిస్తుంది. సరే, కరోనాకు వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. సరే, ఆ వ్యాక్సిన్ల మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. వ్యాక్సిన్లు రావటం వల్లే మనం జరగాల్సిన చాలా ప్రమాదానికంటే తక్కువ ప్రమాదంతో మనం బయటపడ్డామని ఒక పాజిటివ్గా ప్రచారం జరిగింది. సరే, వ్యాక్సిన్లు వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ద్వారా చాలామందికి నష్టాలు జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన హెచ్ఎంపీవి కానీ, ఇప్పుడు కరోనాకు కానీ, ఈ తరహా వాటికి మనకి ఏదైనా భవిష్యత్తులో వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏమన్నా ముందుగానే మనకు ప్రివెన్షన్ లాగా ఏదైనా వ్యాక్సిన్లు మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు అటువంటి స్ట్రక్చర్ ఉంది? డెఫినెట్గా అండి. అంటే మీరు అడిగిన ప్రశ్నని 2-3 భాగాలుగా విభజిస్తాను. ఒకటి, కరోనా కాలంలో జరిగినటువంటి పరిశోధనలు కానీ, మనకు వచ్చినటువంటి వ్యాక్సిన్లు, మందులు, అది ఒక ఎత్తు. దానిలో నేను కామెంట్ చేయదలుచుకుంది ఏంటంటే, ఏదైనా ఒక మందు, ఏదైనా ఒక వ్యాక్సిన్, దాని ప్రయోగాలు చేసి అది మనకి మనుషుల్లో వినియోగానికి తీసుకొచ్చే ముందు మనం రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చూసుకుంటాం. అంటే ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల దీనిలో రిస్క్ ఎక్కువ ఉందా, లేకపోతే బెనిఫిట్ ఎక్కువ ఉందా? ఒకవేళ ఇలాంటి వ్యాక్సినే లేకపోతే ఎంతమంది చనిపోతారు? ఇది ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండ్ లైన్ కనుక తీసుకుంటే, మనం ఈ వ్యాక్సిన్ కనుక లేకపోతే, ఈ మందు కనుక లేకపోతే ఎంతమంది చనిపోతారు? అదే ఈ పర్టికులర్ వ్యాక్సినో, ఈ మందో ఉంటే ఎన్ని మరణాలని మనం లేకుండా చేయొచ్చు, రైట్? ఆ మరణ సంఖ్యని ఎంతవరకు తగ్గించవచ్చు, అలాగే అలాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్యని ఎంతవరకు తగ్గించవచ్చు అనేది మనం సాధారణంగా సైంటిఫిక్ కమ్యూనిటీలో మాట్లాడుకుంటాం. మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక క్రైటీరియా పెట్టుకుంది. ఈ వచ్చిన వ్యాక్సిన్లన్నింటినీ స్పీడీగా, అంటే ఎక్స్పెడైటెడ్ రివ్యూ కింద, ఒక స్పెషల్ కేటగిరీ కింద వీటిని అప్రూవ్ చేశారు. సాధారణంగా అయితే ఈ వ్యాక్సిన్లు ఏవి కూడా 10 సంవత్సరాలు, వ్యాక్సిన్లే కాదు మిగతా మందులు కూడా 10 సంవత్సరాలు పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ అవన్నీ జరిగిందే. అవి అసలు అవి లైట్ చూడవు. కానీ ఇది ఒక అత్యయిక పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. మన ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఏదో ఒక ఆశ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, రైట్? ఏదో ఒక మిరాకిల్ జరగాలి. సో ఆ విధంగా మనకు పాజిటివ్గా ఉపయోగపడింది అనుకోవాలి. తప్పనిసరిగా ఈరోజు మనకి అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. కాబట్టి వాటన్నిటిని మనం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఎందుకు రివ్యూ చేయాలంటే, అప్పుడు జరిగింది తప్ప ఒప్ప అనేది నిర్ధారించడానికి కాదు. ఆ తప్పులు ఏమైనా జరుగుంటే వాటి నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి, ఆ రాబోయే కాలంలో ఇలాంటి అత్యవసర పరిస్థితి వస్తే చాలా స్పీడ్గా మందులను కానీ, వ్యాక్సిన్లు కానీ తయారు చేసుకోవాలంటే మన రోడ్ మ్యాప్ ఏంటి అనేది నిర్దేశించుకోవటం కోసం మనం తప్పనిసరిగా వాటిని అన్నింటినీ అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఏమైనా వ్యాక్సిన్లు మనం ప్రివెన్షన్ లాగా ముందు జాగ్రత్త చర్యగా మనం ఇప్పుడు వ్యాక్సిన్లు కానీ వేసుకొని ఉంటే, చిన్నపిల్లలకి వేస్తుంటారు కదా, అలాగా అందరికీ కానీ వ్యాక్సిన్లు వేసుకుంటే భవిష్యత్తులో కరోనా లాంటి అంతకంటే ప్రమాదకరమైన వైరస్లు ఏమైనా వచ్చినా కానీ తట్టుకునే శక్తికి బాడీ ఉండేటట్టుగా
ఏమైనా వ్యాక్సిన్ తయారు చేసిన అవసరం ఉందా? అసలు తయారు చేస్తారా? అసలు అది జరుగుతుందా? తప్పనిసరిగా మనకి ఇప్పుడు వ్యాక్సిన్లు అనేది మన హ్యుమానిటీకి ఒక గొప్ప వరం అండి. మనం చూసాం, మనం పోలియో లాంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధిని ఈరోజు నిర్మూలించగలిగామంటే సూచి కూడా పోయింది కదా. మసూచి వీటన్నిటిని మన ప్రపంచ పటంలోంచి మనం వాటిని బయటికి పంపించాము అంటే దానికి సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వ్యాక్సిన్. అంతే కదా, దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ మనకి పాండమిక్ పొటెన్షియల్, ఎపిడమిక్ పొటెన్షియల్ ఉన్నాయనేది ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ఆల్రెడీ దీని గురించి తయారు చేసింది. ఈ నివేదిక ఎందుకు తయారు చేశారంటే దానికి కూడా ఒకే ఒక కారణం, ఇది సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలియజేసి, బాబు ఒక 40 వైరస్లు బ్యాక్టీరియా మనకి ఇప్పటి వరకు తెలిసినవి, ఇవి ఒకరోజు పాండమిక్కో ఎపిడమిక్కో కారకం అవటానికి, కారణభూతం అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశలో మీరు ప్రయోగాలు చేయండి, దీని కొరకు వ్యాక్సిన్లు కనిపెట్టండి, దీనికి డయాగ్నోస్టిక్స్ కనిపెట్టండి, దీనికి మందులు కనిపెట్టండి అని ఒక రోడ్ మ్యాప్, బ్లూ ప్రింట్ ఇచ్చింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఈరోజు చాలా పరిశోధనలు జరుగుతాయి. అంటే వ్యాక్సిన్ ఏమైనా తయారవుతున్నాయి? తయారవుతున్నాయి, చాలా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి? అవి వేరియస్ స్టేజెస్లో. అంటే మనకు రక్షణ కవచం లాగా ఈ వ్యాక్సిన్ కానీ వేసుకుంటే రేపు కరోనా మించిన ప్రమాదకరమైన వయసులో వచ్చినా కానీ ప్రమాదకరంగా వెళ్లకుండా మన బాడీ తట్టుకున్నట్టుగా వ్యాక్సిన్ ఉపయోగపడేంత పవర్ఫుల్ వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి రావాలి కదా. అవి తయారవుతున్నాయి? తయారవుతున్నాయి. ఇప్పుడు మనని ఇందాక అన్నట్టు ఈ వ్యాధి కారకమైనటువంటి మనకి తెలిసినటువంటి, ఎందుకంటే దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నావెల్, ఆల్రెడీ నోన్. మనం అలాగే మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏమంది, ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్. రీఎమర్జింగ్ అయితే మనకు ఆల్రెడీ దాని గురించి అవగాహన ఉంటుంది, దాని గురించి ఈ వ్యాక్సిన్లు అవి ఇవి తయారు చేసుకుంటాం, దాంతో మనం బయటపడతాం. కానీ వాట్ అబౌట్ ఎమర్జింగ్? అంటే కరోనా అనేది అప్పటికే నావెల్ అనేది అంతే కదా. ఇప్పుడు ఆ జరిగిన మ్యుటేషన్స్ తర్వాత వచ్చినటువంటి ప్యాథజన్ ఏదైతే ఉందో దానికి అందుకని మనం నామకరణం కూడా చేసాము, నావెల్ కరోనా వైరస్ 2 అని కదా, nCoV-2 అన్నాం, రైట్? మీకు గుర్తుండి nCoV-2 ఎందుకన్నాము? ఎందుకంటే ఆ ఎన్ అనేది ఇట్ డిపిక్ట్స్ నావెల్. అంటే ఇంతకు ముందు మనకు తెలియనిది, దాని ట్రాన్స్మిసిబిలిటీ అంటే దాని వ్యాప్తి ఎలా జరుగుతుంది, ఏ మార్గం ద్వారా వ్యాప్తి జరుగుతుంది, అదే తుంపర్ల ద్వారా జరుగుతుందా, గాలి ద్వారా జరుగుతుంది, టోటలీ న్యూ. అలాగే దాన్ని ఒకవేళ అది మన శరీరంలోకి పోతే అది ఏ రకమైనటువంటి మెకానిజం ద్వారా మనకి ఆ వ్యాధి కారకం అవుతుంది, లక్షణాలు బయటకు వస్తాయి, ఆ లక్షణాలు కనుక కనపడితే దానికి ఏ రకమైన మందు ఇస్తే దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం, ఇవేవి కూడా మనకి తెలియదు. డార్క్లో ఉన్నాం అప్పుడు. అందుకనే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ మిగతా ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి అందరూ బాధ్యులు కూడా ఈరోజు మాట్లాడేది ఏంటి, డిసీజ్ ఎక్స్ అంటే ఆ ఎక్స్ అనేది మనకు తెలియదు, అది ఏదైనా వైరస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ డిసీజ్ ఎక్స్ కనుక వస్తే, ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు ఏది తడబాటుతోటి భయంతో ముందుకు ఎలా పోయాము, రైట్? చాలామంది, మీకు తెలియనటువంటి విషయం ఏం కాదు, చాలామంది భయంతో చనిపోయారు. ఇంకేంట్రా బాబు, ఇంక ఇది వచ్చిందంటే ఇంక నేను చచ్చిపోతాను, ఇది వచ్చింది నా శరీరంలో కనుక ఈ పొరపాటుని వైరస్ కనుక ప్రవేశించేటట్టయితే ఇంక అదే నాకు చివరి రోజు, సైకలాజికల్గా. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం మాట్లాడుతున్నాం డిసీజ్ ఎక్స్ గురించి. దీనిలో ఒక విషయం మనం తప్పనిసరిగా చెప్పుకోవాలండి, సన్నద్ధత అనేది COVID-19 వచ్చి పోయిన తర్వాత మనం దాని నుంచి ఏమైనా నేర్చుకున్నామా అంటే నేను నేర్చుకున్నాను. మళ్ళీ రిలాక్స్ అయిపోయాం. 2022లో కోవిడ్ పీక్ టైంలో మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ ఏముంది, ఒక పాండమిక్ అకార్డ్ కావాలి, ఒక పాండమిక్ గురించి ప్రపంచ దేశాలు ఎస్పెషల్లీ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ అకార్డ్ మీద సైన్ చేసి, ఈ అకార్డ్ ప్రకారం మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి అనేది వాళ్ళు ప్రతిపాదించింది. ఈరోజు 2025లోకి వచ్చాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఏ మాత్రం ముందుకు పోలేదు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ పాండమిక్ అకార్డ్ని సాధ్యమైనంత తొందరగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా రాటిఫై చేయాలి, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి సర్వైలెన్స్ మెకానిజమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పెంపొందించాలి. అలాగే మనకి పరస్పర అవగాహన, పరస్పర ఇన్ఫర్మేషన్
షేరింగ్ అనేది పెరగాలి. మనకు కోవిడ్-19 ఎందుకు అంత విచ్చలవిడిగా వ్యాప్తి చెందింది? ఎందుకంటే చైనా సరైనటువంటి సమయంలో మిగతా ప్రపంచ సభ్య దేశాలకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల. అంటే వాళ్ళ దేశాల మధ్య శత్రుత్వం కూడా, అమెరికాతో శత్రుత్వం, ఇండియాతో శత్రుత్వం, ఎక్సెప్ట్ రష్యా, మిగతా దేశాలతో శత్రుత్వంలో ఉంది. యూరోపియన్ కంట్రీస్ మొత్తం చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఈ జియో పాలిటిక్స్ అనేది అది ఒక ఎత్తు అండి. అంటే అది దీని మీద ప్రభావం చూపిస్తుంది. దాని మీద ప్రభావం చూపించకుండా ఎలా మనం ముందుకు పోవాలా అనేదే ఈ పాండమిక్ అకార్డ్ ఒక సబ్జెక్ట్. బాబు, మామూలు సాధారణ పరిస్థితిలో ఏది మన ఇంట్లో లాగా మిగతా రోజుల్లో కొట్టుకుందాం, కానీ మన కుటుంబానికి ఒక రోజు ఏదో ఒక ఆపద వచ్చింది, అప్పుడు అందరం మనం కలిసిపోవాలి కదా. అదే కాన్సెప్ట్ లేదు, పోతుంది కదా. ఆ కాన్సెప్ట్ పోతుంది. అది ఒక పెద్ద పెను సవాల్. దానివల్ల ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళ మధ్య అవసరాల వల్ల కలిసిన దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలు శత్రువులుగానే, ముఖ్యంగా చైనా అనేది పెద్ద శత్రువుగా మారింది కదా. అది చాలా ప్రమాదకరం అండి. ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి అలాగే గ్లోబల్ హెల్త్కి ఈరోజు ఏదైనా ఒక పెద్ద సవాలు ఉంది అంటే అది ఐక్యత లేకపోవటం, దేశాల మధ్య ఐక్యత లేకపోవటం, పరస్పర అవగాహన లోపించడం అనేది ఈరోజు పెను సవాల్. లేకపోతే శత్రుత్వం పెరుగుతుంది, యుద్ధాలే జరుగుతున్నాయి కదా. దీని నుంచి కనుక మనం బయటికి రాకపోయేటట్టయితే, మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్న, దానికి నేను సూటిగా సమాధానం చెప్పలేను, కానీ ఎప్పుడు రాబోతుంది ఓన్లీ ప్రశ్న. రాబోతుందా లేదా నెక్స్ట్ పాండమిక్ అనేది ప్రశ్నే కాదు. అలా కనుక ఇట్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది టైం. 2025లోనే రావచ్చేమో, మనకు తెలియదు. అది ఎక్కడో డిసీజ్ ఎక్స్ అన్నారు దాన్ని. అది పొంచి ఉంది, అది ఎదురు చూస్తుంది, దాని అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దాని మనుగడలో భాగంగా దాన్ని వ్యాప్తి చెందించుకుంటూ ఉంది, దాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. దాన్ని మనం ఎలా సిద్ధం అవ్వాలంటారు? వ్యాక్సిన్ ఒక్కటే మనకి, ఎందుకంటే దాని గురించి మనకి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి మనం వెంటనే వ్యాక్సిన్ ప్లాట్ఫామ్స్ తయారు చేసి పెట్టుకోవాలి. ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? ఇది ఏ రకమైనటువంటి వైరస్ అయినా, ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా అయినా ఈ ప్లాట్ఫామ్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి విజయవాడ పోవాలంటే మనకు ఒక ట్రైన్, బస్సు, ఇంకోటో ఉండాలి, రకరకాల మోడ్స్. సో లేకపోతే మన వ్యక్తిగత వాహనమైనా ఉండాలి. దాన్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. అంటే మీ IFCA ద్వారా మీరేమన్నా ఈ పరిశోధనలు మీరు చేస్తున్నారు, మొత్తం గ్లోబల్ లెవెల్లో కూడా మీరు వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్స్కి ఇస్తున్నారు కదా. మీ ఇన్పుట్స్ నుంచి వాళ్ళు ఏమైనా ఎఫెక్టివ్గా జరుగుతున్నాయా? వాళ్ళ నుంచి ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? ఆనెస్ట్గా చెప్పాలంటే స్పందన అనేది చాలా వీక్గా ఉందండి. ఎందుకంటే ఈ రోజు కూడా మనకి సర్వేలెన్స్లో మనం చాలా లోపభూయిష్టంగా ఉన్నాం. మన దేశమే కాదు, నేను మన దేశం గురించి మాట్లాడతాను, మన ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాగే మనం రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి కనుక వచ్చేటట్టయితే దాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సినటువంటి కార్యాచరణ ఇంతవరకు మనకి క్లియర్గా లేదు. కరోనా టైంలో మీరు ఒక కీలకమైన భూమిక పోషించారు. అంతకు ముందు నుంచే మీరు పరిశోధన స్టార్ట్ చేశారు. తర్వాత గవర్నమెంట్స్ని కూడా అలర్ట్ చేశారు. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు గవర్నమెంట్స్కి కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలా వాటిలో మీరు సభ్యులుగా ఉన్నారు కదా. ఇప్పుడు డిసీజ్ ఎక్స్ రాకుండా, ఒకవేళ వస్తే, రాకుండానే చెప్పలేము, ఎనీ టైం రావచ్చు. అది వస్తే ఏ విధంగా మనం దాని నుంచి మనం ఎలా నిలబడాలి, ప్రమాదం కాకుండా చూసుకోవడానికి మీ వైపు నుంచి మీరు ఏమైనా చేస్తున్నారా? తప్పనిసరిగా అండి. మనము ప్రపంచ దేశాలకి అన్ని ప్లాట్ఫామ్స్లో, గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏ ప్రమాదం జరిగినా అది ఆ మూలకు సంబంధించిన విషయం కాదు అనేది అందరికీ ప్రస్ఫుటంగా తెలిసింది ఈరోజు. ఏదో ఆఫ్రికాలో ఒక గినియా బిసావోలోనో లేకపోతే ఒక DR కాంగోలోనో ఒక వైరస్ ఈరోజు కనుక, లేకపోతే ఒక బ్యాక్టీరియా కనుక ప్రబలితే అది ప్రపంచం మొత్తాన్ని దావానలంగా వ్యాప్తి చెందుతుంది అనేది అందరికీ అవగాహన ఈరోజు పెరిగింది. ప్రపంచ నాయకులకి మరి వెలిగిందో లేదో తెలియదు. ఇంకా వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది కదా, రిపోర్ట్ అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రెండు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని వాళ్ళు అంత సీరియస్గా పరిగణిస్తున్నారా లేదా, ఇది వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో ఉందా లేదా అనేది ఈరోజు పెద్ద ప్రశ్న. తెలిసినా బయట చెబితే ప్రజలు ఏదైనా అనుకుంటారని చెప్పి చెప్పవచ్చు కదా, సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ప్రజలకు ఇంకా మంచిది కదండి. ఏది నేను ఈ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని పెట్టుకున్నాను, రేపు వచ్చినా కానీ ఏదైనా దాన్ని సమర్థంగా ఎదుర్కోవటానికి మన సర్వేలెన్స్ ఫెంటాస్టిక్గా ఉంది, మన రీసెర్చ్ ఇన్ వ్యాక్సిన్స్ ఫెంటాస్టిక్గా ఉంది, మనం మందులు కొనుక్కునే దానిలో ఫెంటాస్టిక్గా ఉన్నాం, మనకు కావాల్సిన కన్జ్యూమబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయి అని చెప్తే ఇంకా మీరు ప్రజల్ని ఉత్తేజపరిచినట్టు అవుతుంది, ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కదా. కాబట్టి ప్రపంచంలోని మిగతా ప్రభుత్వాలు కూడా ముందు సైలెంట్గా ఉన్నాయి. అంటే ఒకళ్ళకొకళ్ళకి
ఈరోజు సరైనటువంటి సంభాషణ జరగట్లేదు. మీరు అన్నట్టుగా డిసీజ్ ఎక్స్ వస్తే ఇండియా పరిస్థితి ఎక్కడున్నాం మనం ఈరోజు టుడే? దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందా? చాలా కష్టం అండి చెప్పటం. ఎందుకంటే ఈ సన్నద్ధత కోసం నేను చెప్పిన విషయాలు దీనిలో కూడా వ్యాలిడ్ అండి. సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఏం కావాలి? మనకి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హాస్పిటల్స్ కానీ ప్రైమరీ లెవెల్ నుంచి తీసుకొని టెరిషరీ లెవెల్ వరకు, క్వాంటనరీ లెవెల్ వరకు మనకి ఈ విస్తృతమైనటువంటి వైద్య సౌకర్యాల వ్యవస్థ ఏదైతే ఉందో అది పటిష్టంగా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రాథమిక ఆరోగ్యం నుంచి. మీకు తెలిసినటువంటి విషయం, ఇది సీక్రెట్ ఏం కాదు. ప్రభుత్వ వ్యవస్థే గనుక భారతదేశంలో లేకుండా ఉన్నట్టయితే కోవిడ్లో ఇంకా ఎక్కువ మరణాలు సంభవించింది. ఆ టైంలో మీకు తెలిసిందే, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 6 months వరకు మూతపడి ఉన్నాయి. ఎవరు ధైర్యం కూడా చేయలేదు ఈ పేషెంట్లు తీసుకోవడానికి, వాళ్ళని ట్రీట్ చేయడానికి. ఆ సమయంలో ముందుకొచ్చి చేసింది ఏంటి? గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇవే కదా ప్రధానంగా భూమికి పోషించింది. దాని తర్వాతే మిగతా వాళ్ళు, కొంత భయం పోయిన తర్వాత, కొంత అవగాహన వచ్చిన తర్వాత ప్రైవేటు, తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు. మన ఆరోగ్య వ్యవస్థని బలవంతంగా చేయటం, బలోపేతం చేయటం అనేది మన ప్రధానంగా మన ఇండియా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా మీరు? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని విషయాల్లో చాలా మంచి మార్పులు జరిగాయి. ఇప్పుడు మన ల్యాబొరేటరీ కెపాసిటీ విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు ఆర్టీపీసీఆర్ అంటే అది ఎక్కడో ఒక చోటు ఉండేది, రైట్? బట్ ఈరోజు ఆర్టీపీసీఆర్ లాంటి టెస్ట్లు ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, రీజనల్ హాస్పిటల్స్లో కూడా విపరీతంగా మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇది కనుక మనం కనుక బలీయమైనటువంటి ఒక కోరికతోటి వీటన్నిటిని బలోపేతం కనుక చేసేటట్టయితే, ఎస్పెషల్లీ మన ఆరోగ్య వ్యవస్థని, మనం దీన్ని రాబోయే కాలంలో ఇలాంటి ఒక అత్యవసర పరిస్థితి వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవటానికి సన్నద్ధం అవటానికి అవకాశం ఉంటుంది. చేయాలి. కానీ ఇప్పుడు WHO అనేది ఏదో ఒక ఊహాజనితమైన సంస్థ కాదు కదండి. ఈ WHO అనేది ఇది ఒక అందరూ మెంబర్స్ కలిపి ఉండే ఒక వ్యవస్థే WHO. దీనిలో ఒక దేశం నేను ఇవ్వను పో నా ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకి టీత్ లేదు కదా, వాళ్ళు పోయి బలవంతంగా ఒక దేశం మీద దాడి చేసి నేను తీసుకుంటాననే పరిస్థితి లేదు కదా. వాళ్ళ దగ్గర అలాంటి వ్యవస్థీకృతమైనటువంటి సిస్టమ్ కూడా లేదు. లీగల్గా వాళ్ళకి ఏం పవర్ లేదు. సో వాళ్ళు ఓన్లీ రిక్వెస్ట్ చేయగలరు. ఇప్పుడు చైనా నుంచి అయినా ఇప్పుడు HMPV వచ్చింది, వాళ్ళు ఏం చేయగలరు? రిక్వెస్ట్ చేయగలరు, బాబు అక్కడ ఏంటో పరిస్థితి చెప్పండి, ఎందుకంటే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి, మీరు ఆ విషయం గురించి చెప్తే మేము మిగతా వాళ్ళందరికీ చెప్తాం, భయపడాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే ఏం చర్యలు తీసుకోవాలా అనేది మేము చెప్తాము, మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మాత్రమే అడగలరు. WHO పాత్ర అంతవరకే. మొదట ఒకటి మన ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేసుకోవటం అదొకటి. రెండోది, మనకి దీనికి కావాల్సినటువంటి మందులు, అలాగే డయాగ్నోస్టిక్స్, అలాగే మిగతా తదితరాలు ఏదైతే వ్యాక్సిన్లు ఏదైతే ఉన్నాయో అలాంటి ఒక ఎకో సిస్టమ్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన ఎకో సిస్టమ్ అంత స్ట్రాంగ్గా లేదా? ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేదు. అంటే COVID-19 తర్వాత డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ IICT, CCMB, నైపర్లు, ఇలాంటివన్నీ కూడా, అలాగే NIV, ICMR, ఇవన్నీ కూడా కొంత ఇంప్రూవ్ చేశాయి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రైవేట్, అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా దానిలో భాగస్వామ్యం కనుక చేసేటట్టయితే మనం ముందుగానే వాటన్నిటికీ కావాల్సినటువంటి సాధన సంపత్తిని, అన్ని వెపన్స్ ఉండాలి కదా, సో యుద్ధానికి కావాల్సినటువంటి, ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి ఆయుధ సంపత్తి అన్నింటినీ సమకూర్చుకోవాలి కదా, అటు మానసికంగాను శారీరకంగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం. అవి రెండోది. మూడో విషయం ఏంటంటే ప్రజలు. ఎందుకంటే ప్రజలు గనక వాళ్ళ తోడ్పాటుని గనక ప్రభుత్వానికి అందించకపోతే ఏ ప్రభుత్వం కూడా సఫలం కాలేదండి. కాబట్టి ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి మన పరిసరాల యొక్క పరిశుభ్రత, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత డెఫినెట్గా ఇంకొక లెవెల్కి వెళ్ళాలండి. అది వెళ్ళిన దాకా మనకి ఇలాంటి తిప్పలు తప్పవు. అంటే మన ఆరోగ్యము, మన అనారోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీరు చూడండి, జపాన్ లాంటి చిన్న దేశం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏముందండి ఆ దేశంలో? ఏం లేవు.
మొత్తం అంతా అసలు శిథిలమైపోయింది. హిరోషిమా నాగసాకి అవన్నీ జరిగాయి. శిథిలమైపోయింది. వాళ్ళు జీరో కాదు, మైనస్ నుంచి స్టార్ట్ చేశారు. ఈరోజు ఎక్కడున్నారు? అలా ఉండటానికి కారణం ఏంటి? ప్రజలు ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యమై వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకొని మన దేశాన్ని నిర్మించుకోవాలి, అలాగే మన రాబోయే తరాల యొక్క భవిష్యత్తును మనం కాపాడాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్లారు కాబట్టి ఆ విధంగా జరిగింది. అలాగే మనకు సమయం ఆసన్నమైంది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక ప్రతిజ్ఞలాగా చేసి నన్ను కాపాడుకోవటమే కాకుండా నా భావితరాలకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఈ భూమి మీద బతకటానికి ఇస్తాను, దానికోసం నా వంతు నేను పాత్ర పోషిస్తాను అనే ఒక బలీయమైనటువంటి ఒక ప్రతినలాగా తీసుకొని ముందుకు పోతే తప్పితే మనం ఇలాంటి విషయాలు వస్తే ఒక చిగురు టాక్ లాగా వణికిపోయే పరిస్థితి నుంచి మనం బయటపడాలి. అలా పడాలంటే మనందరూ కూడా బాధ్యత ఉంది అని అనుకుంటున్నాను. 2020లో రాబోయే కరోనా ప్రమాదకరం ఏదో మన పెద్ద మీరు డిసీజ్ ఎక్స్ గురించి ఎలా చెప్తున్నారో అలాగే మనకు త్వరలోనో పెద్ద ప్రమాదం పొంచి ఉందని మీరు 2016 4 ముందే మీరు నాకు గుర్తించాను అని చెప్పి అన్నారు కదా. ప్రభుత్వం వాళ్ళు ఎందుకు స్పందించలేదు? దాన్ని ఎందుకు అలా? అంటే ఇప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఈరోజు మాట్లాడితే ఎస్పెషలీ ఇదేదో ఉపద్రవం రాబోతుంది అంటే ఇదేదోలే బ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు, ఇంకొకళ్ళు ఈరోజు చెప్పారు, ఇట్లాంటివన్నీ ఏదో ఊసిపోని కథలు అనుకునేది ప్రతి ఒక్కళ్ళు సాధారణంగా అనుకునేది. ఇలాంటి వాటి గురించి ఎస్పెషల్లీ మనకుండే ప్రయారిటీ లిస్ట్లో ఈరోజు మన ముందు చాలా పెను సవాళ్ళు ఉంటాయి. ప్రభుత్వాల ఎదురుగా, ప్రజాప్రతినిధులు, అలాగే మనకుండే అడ్మినిస్ట్రేషన్ ఎదురుగా ప్రతిరోజు నిత్యం వాళ్ళకేవో సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళ గురించి మొదటగా ఆలోచిస్తారు, కానీ ఎప్పుడో రాబోయే కాలంలో అది నా జీవితకాలం వస్తుందో కూడా తెలియదు, కాబట్టి దాని గురించి ఏముందిలే మళ్ళీ చూసుకుందాం అనేటువంటి ధోరణ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్లో కూడా అదే పరిస్థితి. దానివల్లే దాని ప్రతిబింబమే కోవిడ్-19. ఎక్కడైతే ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయో సన్నద్ధతలో, ఆ సన్నద్ధతే కోవిడ్-19కి ఒక రాజబాట అయింది. ఆ రాజబాటలో పోయి ఒక జైత్రయాత్ర చేసి ఎంతోమందిని చంపేసి ఎంతోమందిని దీనికి బలి తీసుకుంది. కాబట్టి మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్న, అవును, మేమొక్కళ్ళే కాదు, మేమొక్కళ్ళే అంటే అది అతిశయం అవుతుంది. మాలాంటి చాలామంది కన్సర్న్ సిటిజన్స్, కన్సర్న్ సైంటిస్టులు, కన్సర్న్ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం. ఏది ప్రపంచం ఒక పెను సవాల్ని ఎదుర్కోబోతా ఉంది, మనం సన్నద్ధం కావాలి, ఈ జునోటిక్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, ప్రకృతి ఎప్పుడైతే ధ్వంసం అవుతుందో, మనం అరణ్యాలను ఎప్పుడైతే ధ్వంసం చేస్తున్నామో అక్కడి నుంచి వచ్చేటటువంటి జంతువులు అవి కొత్త వైరసెస్ని, బ్యాక్టీరియాస్ని మనకి మానవ సమూహాల్లోకి తీసుకొస్తున్నాయి. మానవులు ఎప్పుడైతే వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారో మనం ఈ కొత్త వైరస్లు బారిన పడుతున్నాం. ఈ వైరస్లు మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎదుర్కోవటానికి మనకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలని ఎప్పుడూ కోడై కూస్తూనే ఉన్నాం. అది వినలేదు. ఇప్పుడు నేను అనుకోవటం కోవిడ్-19 తర్వాత కొంచెం సిచ్యువేషన్ మారింది. ఎస్, ఇలాంటి ఉపద్రవం 100 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే ఉపద్రవాలు ఫ్యూచర్లో మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అనేది ఈరోజు ప్రజలు అలాగే నాయకులు గుర్తెరిగారు. ఇప్పుడు బ్లూ ప్రింట్ చేశారా దీనికి? డిసీజ్ ఎక్స్ బ్లూ ప్రింట్ ఇప్పుడు తయారవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్-19 తర్వాత ఇప్పుడు నౌ ఇట్ హెస్ బికమ్ న్యూ ఫ్యాడ్ అనుకోవచ్చు. చాలా సంస్థలు ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటి పరిస్థితికి దారితీసేదానికి అవకాశం ఉంది, దానికి ఏం చేయాలనేది చాలామంది చాలా రకాలుగా రకరకాల రోడ్ మ్యాప్స్ని ఈరోజు క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. మీకు ఒక ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాకుండా ఈవెన్ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి నివేదికలు ఈరోజు తయారు చేస్తూ ఉన్నాయి. అలాగే గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అనే ఒక ఆర్గనైజేషన్, ఇలా పలు సంస్థలు ఈరోజు ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టాయి, ఆ దిశలో ఆలోచిస్తున్నాయి. వాటిలో మేము కూడా భాగస్వామ్యం అవటం అనేది అది మాకు డెఫినెట్గా ఒక సాటిస్ఫైయింగ్. మీ IFCA G20లో కూడా ఉంది కదా? G20లో కూడా ఉన్నాం. మేము G20లో వచ్చినటువంటి అడ్వకసీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానిలో కూడా మేము భాగస్వామ్యం అయ్యాం. దానిలో ప్రధానంగా మేము చర్చించింది ఏంటంటే పాండమిక్ ప్రిపేర్డ్నెస్, ప్రివెన్షన్ అండ్ రెస్పాన్స్, పాండమిక్ PPR.
ఈ రాబోయే కాలంలో ఈ పాండమిక్ ఒకవేళ వస్తే ఏం చేయాలి, అసలు రాకుండా ఎలా నివారించాలి, ఈ ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడాం. అది కాకుండా ఇప్పుడు మనకి ఒక దావానలంలా చాలా సైలెంట్గా ఒక పాండమిక్ ఈరోజు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనకి ఇప్పుడు ఉండేటటువంటి అర్సనల్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అందుబాటులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మనకి వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయలేక జనాలు చనిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఆల్రెడీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ పలు లెక్కల ద్వారా యాంటీబయాటిక్స్ యూజ్ చేయొద్దు అంటున్నారు కదా, ప్రమాదం అంటున్నారు, మళ్ళీ వాడకుండా ఉంటాను ఎక్కువ వాడుతున్నారు. అదే కదా, అక్కడే మనకి డైకాటమీ ఉంది. మనకి అవసరం లేకపోయినా కానీ మనం ఈరోజు యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ఇది మనుషుల్లో వాడటం ఒక ఎత్తు అయితే, వీటిని జంతువుల్లో వాడటం, గ్రోత్ ప్రమోటర్స్గా వాడటం, అలాగే మొక్కల్లో వ్యాధులు రాకుండా వాడటం, ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, ఒక విపరీతమైనటువంటి పరిస్థితి. సో యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ద్వారా మనకు పెద్ద ప్రమాదంలో మానవాళి ఉంది. డెఫినెట్గా అండి. యాంటీబయాటిక్స్ వాడకుండా సొల్యూషన్ ఏంటి, ఆల్టర్నేటివ్ ఏంటి? వెరీ గుడ్, మీరు చాలా మంచి ప్రశ్నలు వేస్తారు. యాంటీబయాటిక్స్ ఒక్కటే మనకి ఈ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి మార్గం కాదు. యాంటీబయాటిక్స్ లేకుండా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనే ధోరణిలో మనం చాలా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఆల్రెడీ ప్రయాణం మొదలైంది. మనం ఈరోజు బ్యాక్టీరియా ఫేజెస్ అని మిగతా అన్నీ చిన్నగా తయారవుతున్నాయి. ఐ థింక్ రాబోయే ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపల అవి మెయిన్ స్ట్రీమ్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే యాంటీబయాటిక్స్ ఈరోజు విచ్చలవిడిగా వినియోగం పెరగటానికి ఇంకొక మానవుల్లో ఎస్పెషల్లీ కారణం ఏంటంటే మనం సరైనటువంటి టైంలో డయాగ్నోస్ చేయలేకపోవటం. ఎందుకంటే మనకుండే డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా సమయం అలాగే డబ్బు వ్యయంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి చాలామంది ఓకే నీకు ఇలా ఉందా, దగ్గు ఉందా, ఇక్కడ కొంచెం మార్పులు లంగ్స్లో ఏమైనా మార్పు ఉందా, సరే ఈ యాంటీబయాటిక్ తీసుకో. అలా కాకుండా వ్యాధిని నిర్ధారించుకొని దానికి సరైనటువంటి మందు ఇవ్వటం. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయం, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయలేం. యాంటీబయాటిక్ ఓన్లీ బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తాయి. ఈ విషయం జనాల్లో స్పష్టంగా తెలియాలి. లేకపోతే ఏంటి, మన కరోనా కూడా యాంటీబయాటిక్సే వాడారు. అది మరీ విపరీతం. పర్టికులర్ ఒక మెడిసిన్ దాని కొన్ని కోట్లల్లో సేల్ అయిందట. అది మరీ అంటే చాలా విపరీతమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడు మనకి చిన్నపాటి జలుబు దగ్గు వచ్చినా కానీ జనాలు వెంటనే పోయి అజిత్రోమైసిన్ ఇట్లాంటి కొనుక్కొని యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాళ్ళంతటి వాళ్ళే వినియోగం చేయడం జరుగుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. వాళ్ళనే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనం యాంటీబయాటిక్ తోటి ట్రీట్ చేయలేము, నెంబర్ 1. నెంబర్ 2, అదేదో ఊరిక వేసుకుంటే అది పడి ఉంటుందిలే అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ ఎప్పుడైతే మీకు అవసరం లేకుండానే వినియోగించారో రేపు మీకు నిజంగానే అవసరమైనప్పుడు అది పని చేయకపోవచ్చు. లోపల బాడీ కెపాసిటీ ఉండదు. అవును, అది ఆల్రెడీ మీలో రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఆ రెసిస్టెన్స్ని పెంచడం ద్వారా మీకు ఇంకొక వ్యాధి ఏదైనా వచ్చినప్పుడు, నిజమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కి ఆల్టర్నేటివ్ గా ఏ మెడిసిన్ ఏం తయారవుతుందా? తయారవుతున్నాయండి. మనకి ప్రకృతి అనేది ఒక పెద్ద విషయం అండి. ప్రకృతిలో ప్రతిదానికి డోట్ ఉంది, యాంటీడోట్ ఉంది. మనం ఇంతకుముందు చెప్పేవాళ్ళు, అడవుల్లో నీకు పాము కాటు వేస్తే దానికి మందు దాని పక్కనే ఎక్కడో ఉంటుంది. అలాగే ప్రకృతిలో ప్రతి విషయానికి యాంటీడోట్ ఉంది. అలాగే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా యాంటీడోట్ ఉంది. మనం దాన్ని బ్యాక్టీరియా ఫేజెస్ అంటాం. అదొక వైరల్ పార్టికల్స్ లాంటివి. అవి కనుక ఇస్తే స్పెసిఫిక్గా కొన్ని బ్యాక్టీరియాని నిర్మూలించేస్తాయి. అలాంటి ఆ దిశలో అవేమి ఇప్పటి వరకు తెలియనివి కాదు, మనకి ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే యాంటీబయాటిక్స్ అనేది తయారు చేయటం ఈజీ, వాటిని సర్క్యులేట్ చేయటం ఈజీ కాబట్టి అవి చాలా ప్రధాన భూమికి ఈరోజు పోషిస్తాయి. అంటే యాంటీబయాటిక్స్ టాపిక్లో ఒకప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాప్లో మందులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ కాన్సెప్టే లేదు. ఎవరికి వాడు వాడేళ్ళు తెచ్చుకుంటున్నాడు. షాప్ వాడే నాకు దగ్గు ఉంది, జలుబు ఉంది అంటే ఇంకేదో జ్వరం ఉంది, ఇంకేదో వాళ్ళు తలనొప్పి వాడే ఇచ్చేస్తున్నాడు. అది కంట్రోల్ నియంత్రణ లేదు. ఇప్పుడు నేను అనుకోవటం, ఇప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది, 2O. ఇప్పుడు లీగల్గా క్రైమ్ కదా, మెడికల్ క్రైమ్. అది మనకి ఫార్మసిస్టులు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందైనా ఇవ్వటం, ఒక ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తప్పితే మిగతా ఇవ్వటం అనేది నిషిద్ధం. దానికి కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ జైలుకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. జరిమానా వదిలేయండి, జైలుకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ దిశలో ఆల్రెడీ కేరళ మంచి ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉంది. అక్కడ మంచి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. అలాగే వాళ్ళు ఫార్మసిస్టులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అక్కడ ఇస్తారు కేరళ. ఇస్తాం. అదే పద్ధతి అన్ని రాష్ట్రాలకు కూడా రావాలి. అప్పుడే మనం ఈ రెసిస్టెన్స్ ప్రాబ్లం అరికట్టడానికి అవకాశం ఉంది. సో మనం ప్రధానంగా డిసీజ్ ఎక్స్ ఒకటి ఎంత ప్రమాదకరమైనది, దాని విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎలా తయారై ఉండాలో, అలాగే యాంటీబయాటిక్స్ వాడకుండా ఆల్టర్నేటివ్గా మన హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆల్టర్నేటివ్ మెడికేషన్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి అనేది మనం డాక్టర్ ద్వారా తెలుసుకొని మనం ఆ విధంగా వెళ్ళాలనేది ఈ రెండు ప్రమాదకరమైనవి. ఇది కూడా పాండమికేనండి. నేను దీన్ని సైలెంట్ పాండమిక్ అంటున్నాం. అవును, ఏఎంఆర్ ఈజ్ ఎ సైలెంట్ పాండమిక్ అంటున్నాం. అదే అంటే ఇది ఏమి శబ్దం లేకుండా, ఏ మాత్రం ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతా ఉంది. కోవిడ్ అనేది ఒక 3 సంవత్సరాలు వచ్చి బాజా భజంత్రీలతో వెళ్ళిపోయింది. ఇది అట్లా కాదు. ఇది ఏ మాత్రం దాన్ని నేను వస్తున్నానని చెప్పలేదు, నేను ఇలా స్ప్రెడ్ అవుతున్నానని ఎవరికి తెలియనియట్లేదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీకి, డాక్టర్స్ తప్పితే మిగతా సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇది. డాక్టర్స్ కూడా యాంటీబయాటిక్స్ రాయకూడదు, రాస్తున్నారు వాళ్ళు. అంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి ఎప్పుడైతే డయాగ్నోస్టిక్ కెపాసిటీ తక్కువగా ఉందో, ఇప్పుడు ఏంటండి, మనం ఒక ఇన్ఫెక్షన్ వస్తే దాని వ్యాధి నిర్ధారణకి 2000-3000 ఖర్చు అవుతుంది అంటే పేషెంట్ చంపుతాడు. అదే ఒక యాంటీబయాటిక్ స్ట్రైట్ అవే రాసిస్తే 200-300లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి 3000 ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత దానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ కొని, లేకపోతే ఇంకోటో మందు కొని, దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి వ్యయం అలాగే వాళ్ళ సమయం వృధా అవుతుందని అనుకుంటున్నారు. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో దీని గురించి అవగాహన పెరిగిన తర్వాత వాళ్ళు వ్యాధి నిర్ధారణ ఖర్చు అయినా కానీ చేసుకొని నిర్ధారించుకొని, నాకు ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధికి కారణమైనటువంటి సూక్ష్మక్రిమి ఇది అని తేల్చుకున్న తర్వాతే వాళ్ళు కావాల్సినటువంటి మందులు వాడుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు కొంత సరైన బాటలో ఉన్నారు. మనం కూడా ఆ దిశలో నడవాల్సినటువంటి అవసరం. సో యాంటీబయాటిక్స్ ఆల్టర్నేటివ్గా మెడికేషన్ మనకి ఎప్పటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది సార్ మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయండి. ఐ థింక్ దీని గురించి చాలా మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా. దీనికి కావాల్సినటువంటి డయాగ్నోస్టిక్స్ కానీ, మందులు కానీ, ఇవన్నీ కూడా చాలా, ప్లస్ వ్యాక్సిన్లు కూడా. ఎందుకంటే వ్యాక్సిన్లు కూడా ఈ ఏఎంఆర్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో దాని యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఆల్టర్నేటివ్ అంటే మనకి అసలు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతాం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి. అదే ఇన్ఫెక్షన్ రాకుండానే చేస్తే ముందుగానే ఇంకా అప్పుడు మనకి ఆ వ్యాధి రాదు, మనం యాంటీబయాటిక్ యూజ్ చేయాలి. ఎప్పటికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాక్టీరియల్ చాలా పరిశోధనలు జరిగాయి, చాలా వ్యాక్సిన్లు. అంటే యాంటీబయాటిక్స్ కి ఆల్టర్నేటివ్ కాదు, అది రాకుండానే, వ్యాధి రాకుండానే వ్యాక్సిన్స్. యాంటీబయాటిక్ మెడిసిన్స్ మనకి ప్రధాన స్రవంతిలోకి ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చాలా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాంటీబయాటిక్ పరిశోధనల మీద ఏ ప్రధానమైనటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీ కూడా డబ్బులు వ్యయం చేయట్లేదండి. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. $1 బిలియన్ నుంచి $10 బిలియన్ ఖర్చు అవుతుంది ఒక మాలిక్యూల్ బయటకు తీసుకురావాలంటే. 10 సంవత్సరాలు టైం పడుతుంది. దాని రిటర్న్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. అందుకని లాభం లెక్కలేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తీసుకురారు. ఇప్పుడు తీసుకొచ్చేది దీని ఇంకా కొత్త యాంటీబయాటిక్స్ కానీ, దానికి ఆల్టర్నేటివ్ కానీ ఎవరు తీసుకొస్తారు అంటే చిన్న చిన్న సంస్థలు, లాభాపేక్ష లేనటువంటి సంస్థలు, ప్రభుత్వాలు, అలాగే మీలాంటి నాలాంటి ప్రజలు, వాళ్ళే తీసుకురావాలి వీటిని. వాళ్ళే మనకి శ్రీరామ రక్ష కాబోతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం.